కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కేవలం సినిమాలు, రెడ్ కార్పెట్ గ్లామర్తో పాటు ఈసారి మరింత వినూత్నంగా మెరిశారు మన సినీ తారలు. ఫ్యాషన్కు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో స్టైల్ స్టేట్మెంట్ సందడి చేశారు. ఈ ఫెస్టివల్ మొదలైనప్పటి నుంచి అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కేన్స్ క్వీన్ ఐశ్వర్య రాయ్ ఈసారి ప్రత్యేక లుక్తో ఎంట్రీ ఇచ్చి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. ఏ వేడుకలకు హాజరైనా ఏదో ఒక ప్రత్యేకతతో ఆకట్టుకునే ఐశ్వర్య రాయ్ ఈసారి కేన్స్ హాఫ్ వైట్ కలర్ జరీ అంచు, బెనారసి చీర, టిష్యూ డ్రేప్ మెడలో హారాలతో రాయల్ లుక్స్తో అందరినీ ఫిదా చేశారు. అంతేకాదు భారతీయత ఉట్టుపడేలా నుదుడిన సింధూరంతో తలుక్కుమన్నారు ఐశ్వర్యపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఆమె సింధూరం పెట్టుకోవడం వెనుక ప్రత్యేక కారణాలు ఏమై ఉంటాయబ్బా అంటూ తెగ చర్చించుకుంటున్నారు. కొన్నాళ్ళుగా ఐశ్వర్య, అభిషేక్ విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న వేళ అంతర్జాతీయ వేదికపై తన లుక్తో చెక్ పెట్టారని కొందరు పేర్కొంటూ ఉండగా, ఇటీవల పాక్ ఉగ్రమూకల పీచమనించేందుకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు కేన్స్ వేదికగా తనదైన ప్రదర్శనతో మద్దతు ఇచ్చారంటూ మరికొందరు చెబుతున్నారు. అలాగే కొత్త నటి మోడల్ రుచి గుజ్జర్ కేన్స్ రెడ్ కార్పెట్ పై పెళ్లికూతురు అవతారంలో మెరిశారు. బంగారం వర్ణంలో రాజస్థానీ రెగాలియాలో సాంప్రదాయ కుందన్ ఆభరణాలు ధరించిన ఈ హర్యానా అందం ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోతో కూడిన నెక్లెస్ ను ధరించి ఆకట్టుకున్నారు. మరొకవైపు అదితిరావ్ హైదరీ సైతం కేన్స్ లో ఎర్ర రంగు చీరలో వావ్ అనిపించారు. నీలం రంగు అంచుతో ఉన్న సిల్క్ చీరలో నుదుటిన సింధూరంతో ఉన్న ఫోటోలను ఆమె షేర్ చేసుకున్నారు. ఆమె స్టైల్లో ఆమె అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మరో మోడల్ పూనం చబ్రా వినూత్న డిజైన్లో ఉన్న గౌన్ ప్రదర్శనలో ఆకట్టుకున్నారు. 2008 ముంబై, 2016 ఉరి, 2019 పుల్వామా, 2025 పహల్గామ్ అనే పదాలను ఎంబ్రాయిడరీ చేయించిన ప్రత్యేక గౌనును ధరించిన ఈ ముద్దుగుమ్మ క్యాపిటల్ అక్షరాల్లో అన్బ్రోకెన్ అనే పదం భారతీయుల సంఘటన శక్తిని చాటేలా బలమైన సందేశాన్ని హైలైట్ చేశారు. పాక్ ఉగ్రదాడులు, వాటికి భారత్ ఇచ్చిన సమాధానాలను గుర్తు చేసేలా గౌనుతో మెరిసిన సోనంను భారతీయ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.